వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారు ఈ రోజు గణపురం మండలంలోని అప్పయ్యపల్లి గ్రామంలో భూ సర్వే అంశంపై నిర్వహించిన గ్రామ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అప్పయ్యపల్లి గ్రామంలో సుమారు 99 సర్వే నెంబర్లు ఉండగా దాదాపు 450 ఎకరాల విస్తీర్ణంలో భూ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సర్వే ద్వారా భూముల హద్దులను శాస్త్రీయంగా నిర్ధారించి ప్రతి రైతు భూమికి సంబంధించిన రికార్డులను సరిచేసి పొరపాటున ఒకరి పేరుపై ఉన్న భూమిని నిజమైన యజమాని పేరుకు మార్చే అవకాశం కలుగుతుందని వివరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి రెవెన్యూ అధికారులు, సర్వే అధికారులు గ్రామాలకి వచ్చి భూముల సరిహద్దులను గుర్తించి సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు. భూ పట్టాలు సక్రమంగా రైతుల పేర్లలో ఉంటే రైతు బంధు, రైతు భరోసా, యూరియా పంపిణీ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని, రైతులకు పూర్తి స్థాయిలో ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, తహసీల్దార్, ఎంపీడీఓ, అసిస్టెంట్ డైరెక్టర్, రెవెన్యూ అధికారులు, గ్రామ పెద్దలు, రైతులు, ప్రజా ప్రతినిధులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ తూపురానికి సంబంధించినటువంటి హద్దులు టోటల్ గా 450 ఎకరాలు. మీరు అస్ట్రాక్ట్ పెట్టారు ఏదైతే ఉందో ఈ తూపురానికి సంబంధించినటువంటి ఎక్స్టెంట్ 420 ఎకరాలు, 99 సర్వే నంబర్లు. టోటల్గా ఈ యొక్క 99 సర్వే నంబర్లను కూడా మీకు నోటీసులు ఇచ్చి సర్వే జరిపి మోకా మీద ఉన్నటువంటి రైతులు సాంబయ్య దున్నుకునే భూమి ప్రభాకర్ రెడ్డి పేరు మీద ఉంటుంది, ప్రభాకర్ రెడ్డి దున్నుకునే భూమి ఇంకో మల్లయ్య పేరు మీద ఉంటుంది, మల్లయ్య దున్నుకునే భూమి ఇంకోరి పేరు మీద ఉంటుంది. కనుక అట్లా లేకుండా సరి చేసుకోవడానికి సర్వే మీకు ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇంకోటి, మనం మోకా దున్నుకుంటాం, బుక్కు మనకు ఉండదు, వేరే రైతు పేరు మీద లేకపోతే భూమి లేని వ్యక్తి మీద బుక్ ఉంటుంది, ఆయనకు రైతు భరోసా వస్తుంటుంది. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రైతు భరోసా కానీ, చనిపోతే బీమా కానీ బ్యాంకులో పోయి క్రాప్ లోన్ ఎత్తుకుంటాడు. మన క్రాప్ లోన్ రాదు, రైతు భరోసా రాదు, ఏదన్నా కష్టం వస్తే అమ్ముకోవడానికి రిజిస్ట్రేషన్ కాదు. కనుక ఇలాంటి సర్వే నేను పొంగలేని రెవెన్యూ మంత్రికి, ముఖ్యమంత్రి గారికి చెప్పి ఏదైతే 70 గ్రామాలను ముందు తీసుకున్నాం, ఈ 70 గ్రామాలను కూడా ఈ తూపురం గ్రామాన్ని, రెవెన్యూ గ్రామాన్ని కూడా ఎంచుకోవడం జరిగింది. అందులో ఈ టోటల్గా 426 ఎకరాలు ఎక్స్టెంట్ ఏదైతే ఉన్నదో ఈ 426 ఎకరాల భూమిని మీరందరూ కూడా సర్వే చేయించుకొని, ఆ సర్వే మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరందరూ కూడా పనులు మొదలు పెట్టుకొని మీరు ఉండి సర్వే చేసుకొని హద్దులు నిర్ణయించుకొని ఆ హద్దులలో మీరు పంచనామాతో పట్టాలు పొందే విధంగా మీరు ఉండాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం.